హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రథసప్తమికి మనము చిక్కుడుగాయలతోటి రథాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. 7 చిక్కుడుగాయలు తీసుకోవాలండి. 7 ఏంటంటే సప్తాశ్వథమారూఢం అంటాం కదా, అంటే సూర్యుడు 7 అశ్వాలతో ఉన్న రథం మీద ఉంటారు కదా, కాబట్టి 7 తీసుకోవాలి. ఇలా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా టూత్పిక్ షార్ప్గా ఉన్న సైడ్ నుంచి గుచ్చుకోవాలి. ఇలా గుచ్చి ఇలాగ సపరేట్గా దూరంగా పెట్టుకోవాలి. తర్వాత మరొక 2 తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 2 కలిపి గుచ్చుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా గుచ్చిన తర్వాత మనము కొంచెం ఇలాగా జరుపుకోవాలి. తర్వాత 4 సైడ్స్ కూడా మనము పిల్లర్స్ లాగా 4 టూత్పిక్స్ని పెట్టుకోవాలి. షార్ప్గా ఉన్న సైడు పైకి పెట్టుకోవాలండి, ఎందుకంటే పైన మనం ఇంకోటి పెట్టుకుంటాం కదా, ఈజీగా దిగుతుంది. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత మనము పిల్లర్స్లా పెట్టిన టూత్పిక్కి మనము ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే వాటితోటి అందంగా అలంకరించుకోవచ్చు. రోజ్ పెటల్స్ కానీ పారిజాతం పూలు కానీ ఏ ఉంటే అవి ఆ పుల్లకి గుచ్చుకోవచ్చు. తర్వాత 4 చిక్కుడుగాయలు అయిపోయాయి కదా, మిగతా 3 తీసుకొని ఒకే డైరెక్షన్లో పెట్టుకొని ఇలా టూత్పిక్ గుచ్చుకొని ఈ విధంగా మనము పైన పెట్టుకోవాలండి. ఇంకా అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత సూర్యుడికి ఎర్రని పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. అంతేకాకుండా ఎరుపు ఒత్తులతో దీపం పెడితే కూడా చాలా మంచిదండి. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా పెట్టుకోండి. తర్వాత సూర్యపద్మం ఒత్తి చేయలేకపోతే ఈ విధంగా పువ్వొత్తులు ఉంటాయి కదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కూడా ఇలాగ 2 చివర్లను కలిపి ప్రెస్ చేసి ఒత్తిలాగా చేసుకోవాలి. ఈ విధంగా 7 చేసి ఈ 7 కలిపి ఒక ఒత్తిలాగా చేసుకొని మనము దీపం పెట్టుకోవచ్చండి. సూర్యుడు గ్రహాలకి అధిపతి కదా, మనము సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందినట్లే అండి. కాబట్టి ఎవరికి ఎంత వీలైతే అంత రథసప్తమి రోజున చక్కగా పూజ చేసుకోవచ్చండి. ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, సూర్యుడికి సంబంధించిన నామాలు, 12 నామాలు కూడా ఉంటాయి. సూర్య నమస్కారాలు ఉంటాయి కదండి, 12 నామాలు ఉంటాయి, అవి కూడా చదువుకోవచ్చు. మీకు ఎంత వీలైతే అంత. అంతేకాకుండా సూర్యుడికి ముఖ్యంగా అర్ఘ్యం ఇవ్వటము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అంటే ఇష్టం కదండి, ఎరుపు ఒత్తులు చేయలేకపోతే ఈ విధంగా కుంకుమలో రోజ్ వాటర్ వేసేసి ఈ విధంగా పైన నిలుచుకొని వెలిగించుకోవచ్చు. తర్వాత పాయసాన్ని చేసి చిక్కుడాకుల్లో పెట్టి సూర్యుడికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే చాలా మంచిదండి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా, ఎంత పూజించుకుంటే మనకు అంత ఆరోగ్యం ప్రాప్తిస్తుందండి.